భగవంతుడు చేసేటటువంటిది దర్శనం, ఆయన ఇచ్చేటటువంటిది అనుగ్రహం. మనం చేసేటటువంటిది అర్పణము తర్పణం. అంటే మనం భగవంతుడిని చూడదర్శనం మాత్రమే చేసేది. దర్శనం అంటే చాలా పెద్దది. ఆ దర్శనం అనేటటువంటి పదము భగవంతుడికి సంబంధించినది. ఆయన మిమ్మల్ని దర్శనం చేస్తారు. మీరు ఆయన ద్వారా పొందేటటువంటి అనుగ్రహానికి ఎంచుకున్నటువంటి భక్తులు మాత్రమే. అలాంటి అనుగ్రహాన్ని భగవంతుడు సుదర్శనమూర్తి రూపంలో ఈరోజు మీ అందరినీ ఇక్కడ ఎంచుకున్నాడు. భగవంతుని యొక్క అర్పణ బుద్ధి మీ మీద, మీ శరీరంలో ఉన్నటువంటి కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాన్ని సమానమైనటువంటి ప్రక్రియగా ఎక్కువ ఉన్నటువంటి సుదర్శన భగవానుడు తగ్గిస్తాడు. తక్కువ ఉంటే సుదర్శన భగవానుడు దాన్ని ఎక్కువ చేస్తారు. ఇలాంటి అర్పణ బుద్ధితో ఈ యొక్క సుదర్శన భగవాను ద్వారా మనం సమాంతరమైనటువంటి సద్బుద్ధిని కలిగేటటువంటి ఒక ప్రక్రియలోకి మనం వెళ్ళబోతుందా. చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ అంతా కూడా భక్తులారా మీకు అదే. భగవంతుడు ఎంచుకున్నాడు అంటే ఆయన నాకేం ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాను అంటే రాబోయేటటువంటి కష్టాన్ని అధిగమించే శక్తి మీకు ఇస్తారు. ఇంతవరకు కష్టాలు ఉన్నాయనుకోండి, వీటిని కడదేసి రాబోయేటటువంటి కష్టాలను అధిగమించేటటువంటి శక్తిని మీకు ఇస్తారు. ఇలాంటి గొప్పైనటువంటి కార్యక్రమాల్లో మనందరం పాల్గొనడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే. అలాంటి అనుగ్రహం ద్వారా చేసుకునేటటువంటి యజ్ఞంలో చక్కగా స్వామివారికి 108 సార్లు విశేషమైనటువంటి మూలమంత్ర హవనం జరుగుతుంది. 22 సార్లు స్వామివారికి సుదర్శన మహామంత్రాన్ని వినిపించడం జరుగుతుంది. జరిగేటటువంటి ప్రక్రియ అంతా కూడా శ్రవణం చేయాలి. మన మనస్సులో నామస్మరణ చేయాలి. మన యొక్క దృష్టి యజ్ఞం మీద ఉండాలి. ఈ 3 ప్రక్రియలలో త్రికాల శుద్ధితో కనుక ఈ యజ్ఞంలో మీరు పాల్గొన్నట్లయితే భక్తులారా మీ యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారికి ముందు మీ శాశ్వతమైనటువంటి ఆనందము ఆ అర్పణ బుద్ధి. అలాంటి గొప్పదైనటువంటి ప్రక్రియ యజ్ఞం ఇప్పుడు మనకు ప్రారంభమవుతుంది. है